హలో హార్టీస్, వెల్కమ్ టు ఆశా హార్ట్ఫుల్ లైఫ్. ఒక చిన్న గ్రామంలో కార్తిక్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను తెలివైనవాడు, కానీ చాలా కోపిష్టి. ఎవరైనా చిన్న తప్పు చేసినా వెంటనే అరుస్తాడు. అమ్మతో కూడా నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని గట్టిగా మాట్లాడేవాడు. అతని మాటల వల్ల ఇంట్లో అందరూ బాధపడేవారు. కానీ కార్తిక్ కి తన తప్పు కనిపించేది కాదు. ఒకరోజు అతని తాత ఊరి నుంచి వచ్చాడు. తాత చాలా ప్రశాంతమైన మనిషి. ఆయన అందరితోనూ ప్రేమగా మాట్లాడేవాడు. కానీ ఇంట్లో కార్తిక్ ప్రవర్తన చూసి బాధపడ్డాడు. ఆ రాత్రి తాత కార్తిక్ ని బయటకు తీసుకువెళ్లాడు. చల్లని గాలి, నిశ్శబ్దమైన ఆకాశం. తాత చేతిలో ఒక చిన్న సంచి ఉంది. ఇందులో ఏముంది తాతయ్య అని కార్తిక్ అడిగాడు. తాత నవ్వుతూ ఇలా అన్నాడు, మేకలు ఉన్నాయి బాబు అని. కార్తిక్ ఆశ్చర్యపోయాడు. తాత ఒక చెక్క గోడ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. నువ్వు ఎవరికైనా కోపంగా మాట్లాడినప్పుడల్లా ఈ గోడలో ఒక మేకు కొట్టిన ఆయన కార్తిక్ తో చెప్తాడు. కార్తిక్ నవ్వుకున్నాడు. ఇంత చిన్న పనినా అని అన్నాడు. మరుసటి రోజు అతను స్కూల్లో ఫ్రెండ్ మీద కోప్పడ్డాడు. సాయంత్రం వచ్చి ఒక మేకు కొట్టాడు. అలా అమ్మ మీద కోపం, స్నేహితుల మీద కోపం, తన చెల్లెల్ని ఏడిపించడం, ప్రతిరోజు మేకులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ గోడ మొత్తం మేకులతో నిండిపోయింది. ఒక రోజు కార్తిక్ ఆ గోడను చూసి షాక్ అయ్యాడు. నేను ఇన్ని మందిని బాధ పెట్టానా అని అతనిలో చాలా కుమిలిపోయాడు. ఆ రాత్రి మొదటిసారి అతను గిల్టీగా ఫీల్ అయ్యాడు. మరుసటి రోజు అతను తాత దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, తాతయ్య నేను మారాలి అని అన్నాడు. తాత మెల్లగా నవ్వి ఇలా అన్నాడు, అయితే ఇక నుంచి మంచి మాట మాట్లాడినప్పుడల్లా ఒక్కో మేకు తీసేయి అని అన్నాడు. ఆ రోజు నుంచి కార్తిక్ మారడానికి ప్రయత్నించాడు. అమ్మకి హెల్ప్ చేయడం, చెల్లెలతో ప్రేమగా మాట్లాడడం, ఫ్రెండ్స్ కి సారీ చెప్పడం, కొంచెం కొంచెం మేకులు తగ్గుతూ వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత గోడలో ఉన్న చివరి మేకు కూడా తీసేశాడు. కార్తిక్ ఆనందంగా తాతయ్య దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు. తాతయ్య అన్ని మేకులు తీసేశా అని చెప్పాడు. తాత అతన్ని గోడ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు గోడని దగ్గరగా చూడు బాబు అని చెప్పాడు. కార్తిక్ మెల్లగా చూశాడు. గోడలో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. అవి పోలేదు. కార్తిక్ నిశ్శబ్దంగా తాత వైపు చూశాడు. అప్పుడు తాత మెల్లగా ఇలా అన్నాడు, మన కోపం కూడా ఇలానే బాబు. క్షమాపణ అడిగినా మాటల వల్ల పడిన గాయాలు కొన్నిసార్లు అలాగే మిగిలిపోతాయి. అందుకే కోపం వచ్చినప్పుడల్లా మాటల్ని జాగ్రత్తగా వాడాలి. ఆ మాటలు కార్తిక్ గుండెల్లో బలంగా పడిపోయాయి. ఆ రోజు నుంచి అతను మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టాడు. కొన్ని నెలల తర్వాత అతన్ని చూసి అందరూ ఇలా అనేవారు, కార్తిక్ చాలా మారిపోయాడు అని. మన చేతిలో ఉన్న పెద్ద శక్తి మన మాట. అది ఒక మనిషిని నిలబెట్టగలదు లేదా జీవితాంతం బాధ పెట్టగలదు. కోపం కొన్ని నిమిషాలే ఉంటుంది, కానీ కోపంతో చెప్పే మాటల గాయం సంవత్సరాలు మిగులుతుంది. సో గైస్, స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.